హలో, వెల్కమ్ టు ఆల్. నా పేరు రాము. దీనికి ముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాను ఒక వారం రోజుల క్రితం. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే అది కొద్దిగా యూట్యూబ్ దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు ఏమిటి అనే కారణాలు వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్పలేదు, కానీ నాకు కాపీరైట్ అన్నారు. కాపీరైట్ లాంటివి నేనైతే ఏం చేయలేదు, బట్ వాళ్ళు దాని రీజన్ ఏదైతేనేమి అది సస్పెండ్ అవ్వడం జరిగింది. నేను దానికోసం అప్పీల్ కూడా చేశాను, బట్ 2-3 డేస్గా కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాను, బట్ అది అప్పీల్ అవ్వలేదు. అంటే రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ వాళ్ళు రివోక్ అయితే చేయలేదు. ఇంకా ఎంత టైం పడుతుంది అనేది కూడా తెలియడం లేదు. అందుకోసమనే నేను ఇంకా మరొక కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ బ్యాడ్ లక్. ఛానల్ పెట్టిన ఒక 1 వీక్ 8 డేస్ అయిందంతే. 8 డేస్ లోపే నాకు 250+ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అంతా బాగానే దాదాపు 12,000 వ్యూస్ దాటినాయి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా టర్మినేట్ కావడం వల్ల మళ్ళీ అగైన్ కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాను. ఈ ఛానల్ని ఏంటంటే రాము అన్లిమిటెడ్. దీంట్లో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ముందే గత ఛానల్లో చెప్పినట్టుగానే మన మన గురించి తెలియాలంటే ఫస్ట్ మన గురించి మనం చెప్పాలి అనేసి చెప్తున్నాను. నా పేరు రాము. మాది బుర్రకుంట గ్రామం, దేవనకొండ మండలం, ఆలూరు కాన్స్టిట్యున్సీ, ప్రజెంట్ కర్నూలు డిస్టిక్. ఇక్కడ మా తల్లిదండ్రుల నేపథ్యం ఏంటంటే కంప్లీట్గా అగ్రికల్చర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. సో వాళ్ళు అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తూనే మమ్మల్ని, అంటే మేము 3 పిల్లలం, మమ్మల్ని చదివించడం జరిగింది. అందులో నేనే పెద్దవాడిని. నా విద్యాభ్యాసం గురించి చెప్పాలంటే నా విద్యాభ్యాసం అప్ టు 3rd స్టాండర్డ్ వరకు మా ఊర్లోని ఎంబీబీఎస్ స్కూల్లోనే కంప్లీట్ చేశాను. అంటే బుర్రకుంట గ్రామంలోని ఎంబీబీఎస్ స్కూల్లోనే. దెన్ ఆఫ్టర్ దట్ 4th నుంచి 6th క్లాస్ వరకు నేను మా పక్క గ్రామం అయినటువంటి గుడిమ్రల్ల గ్రామం ఎంపీయూపీఎస్ స్కూల్లో వెళ్ళొచ్చేవాడిని డైలీ. దాని తర్వాత నాకు బీసీ హాస్టల్లో సీట్ రావడంతో కమ్మలపాడు జెడ్బిహెచ్ఎస్ఐ స్కూల్లో ఎస్ఎస్సి వర్క్ కంప్లీట్ చేసినాను. ఆఫ్టర్ ఎస్ఎస్సి మళ్ళీ ఇంటర్మీడియట్ డోన్లో ఒక నవోదయ జూనియర్ కాలేజ్ అని ఉంది. అక్కడ నవోదయ జూనియర్ కాలేజ్లో నేను ఎంపీసీ స్ట్రీమ్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. నాకు ఈ బ్యాడ్ లక్ ఏంటంటే అప్పట్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాయాలని తెలియకపోవడం వల్ల నేను మళ్ళీ అగైన్ సీప్, అంటే ఇప్పుడు పాలిసెట్ అని మార్చినారు దాని పేరు, సీప్ ఎంట్రన్స్ రాసి అప్పట్లో నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ సింహాద్రిపురం, అంటే పులివెందుల దగ్గరలో ఉంటుంది, ఆ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఈసెట్ అనే ఎంట్రన్స్ రాసి మళ్ళీ అగైన్ నా గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కూడా సేమ్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి హైదరాబాద్లో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ స్టేట్ బైఫర్కేషన్ వల్ల మళ్ళీ పీజీ ఈసెట్ ఎంట్రన్స్ రాసి మళ్ళీ ఏపీకి రావాల్సి వచ్చింది. వచ్చి ఇక్కడ కర్నూలు దగ్గర గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లోనే నేను నా మాస్టర్స్ కంప్లీట్ చేశాను. మాస్టర్స్ అయిన తర్వాత పలు చోట్ల వర్క్ చేసినాము. అంటే సాఫ్ట్వేర్లో వర్క్ చేసిన, హార్డ్వేర్లో వర్క్ చేసిన, ఫీల్డ్లో వర్క్ చేసిన. ఫీల్డ్గా వర్క్ చేసినప్పుడు రోడ్స్ చేసిన, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్లో ఒక 2.5 years వర్క్ చేసినాను. అంటే పాలిటెక్నిక్ కాలేజ్లో ప్లస్ మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా వర్క్ చేసినాను. ఎంటెక్ అయిన తర్వాత నేను మళ్ళీ అగైన్ ఒక యూనివర్సిటీ స్పెషల్ ఎంట్రన్స్లు రాసి నేను మళ్ళీ పిహెచ్డి కోసం, అంటే డాక్టరేట్ కోసం ట్రై చేసిన. అప్పుడు సీట్ కూడా అంతా కన్ఫామ్ అయింది. ఆ టైంలోనే ఏపీ సెక్రటరేట్ సిస్టంలో నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో అపియర్ చేస్తే నాకు ఇక్కడ 5 jobs వచ్చినాయి. కానీ నాకు ఇంట్రెస్టెడ్ స్ట్రీమ్ ఏంటంటే ఇంజనీరింగ్ జాబ్ చేయాలని. సో మనం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అనుకొని నేను ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఒక సెక్రటరేట్ సిస్టంలో పంచాయతీ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఈ వర్క్ చేస్తూనే నాకు అనిపించింది ఏంటంటే మనకంటూ ఉన్న నాలెడ్జ్ని ఎంతో కొంత మనం ఎక్స్పాండ్ చేసుకోగలిగితే మన నాలెడ్జ్ అక్కడితోనే ఆగిపోకుండా ఎంతో కొంత గ్రో అవుతుందనే ఉద్దేశంతో ప్రీవియస్గా ఛానల్ స్టార్ట్ చేసిన. మంచి గ్రోత్ వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా సస్పెండ్ కావడంతో మళ్ళీ అగైన్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినాను. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను జనరల్గా ఛానల్స్ అంటే ఏంటంటే ఒక కంటెంట్కి స్టిక్ ఆన్ అయ్యి ఛానల్ని చేస్తున్నారు యూట్యూబ్లో చాలామంది. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను అంటే ఒక కంటెంటే అంటే మనకి ఆ టయానికి ఆ కంటెంట్ పర్టికులర్గా దొరకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం పబ్లిక్లో ఉన్నాం కాబట్టి చాలా రకాల డొమైన్స్ని మనం తరోగా ఫాలో అవుతుంటాం. కాబట్టి మెయిన్గా నేను అనుకోవడం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నా మెయిన్ మోటివ్. దాని తర్వాత ఎలాగో మనది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అగ్రికల్చర్,
ఎలాగో మనం ఇప్పుడు సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీకి రిలేటెడ్గా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అంటే కరెంట్ బర్నింగ్ టాపిక్స్ ఏవైతే మనకి జరుగుతున్నాయో స్టేట్లో కానీ లేకపోతే సెంట్రల్లో కానీ లేకపోతే త్రూఅవుట్ అంటే వరల్డ్ కానీ ఇలా ఎక్కడైనా సరే విలేజ్ లెవెల్ నుంచి యూనివర్స్ దాకా ఏ కంటెంట్ అయినా మనకి తెలిసినంతలో మనం డెలివరీ చేద్దాం అనుకొని ఆల్ టైప్స్ ఆఫ్ కంటెంట్, నాట్ ఓన్లీ స్టిక్ అండ్ సింగిల్ కంటెంట్ అనమాట. అన్నీ అంటే ఒకవేళ మనకు తెలియకపోతే ఆ పర్టికులర్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయ్యి కానీ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి కానీ నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి పర్టికులర్ డిపార్ట్మెంట్కి పర్టికులర్గా దానికి సంబంధించి అంటే ఇప్పుడు జాబ్ సిస్టమ్ కూడా ఏ జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి దేని గురించి ఎలా అంటే ఇప్పుడు కమింగ్ జనరేషన్స్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందులు వాళ్ళు పడకుండా. ఎందుకంటే ఇప్పటికీ మా గ్రామంలో నేను మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే పిల్లలు అంటే తల్లిదండ్రుల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వల్ల వాళ్ళ నేపథ్యం వల్ల దేనివల్ల మొత్తానికైతే మా ఊర్లో అయితే మోర్ దెన్ 60% ఇప్పటికీ చదువుకోవడం లేదు. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఈ జనరేషన్లో కూడా చదువుకోకపోవడం అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్, తర్వాత ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్, తర్వాత పొలిటికల్ రిలేటెడ్, తర్వాత సోషల్ బర్నింగ్ ఇష్యూస్, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే అనేకమైన టాపిక్స్ గురించి నా వంతుగా నేను తెలియజేసేదానికి ప్రయత్నిస్తాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.